నా పేరు తుమ్మాటి సాంబశివరావు. మియాపూర్ బిజినెస్ నాది యాక్చువల్గా. అయితే నాకు 3:45 ఈవినింగ్ 3:45 టైంలో లైట్గా చెస్ట్లో మంట వచ్చింది. ఏంటని అర్థం కాలేదు. మంట వస్తే పక్కన ఉన్న మమతా హాస్పిటల్కి వెళ్ళాను. మమతా హాస్పిటల్కి వెళ్తే మమతా హాస్పిటల్ వాళ్ళు చూసి ఇంజెక్షన్ చేయాలి, మీకు క్రియాటిన్ ఉందని అడిగారు. క్రియాటిన్ ఉంది కాబట్టి 2 days దాకా యాంజియోగ్రామ్ చేయడానికి వీలు కాదు, ప్రెజెంట్ టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇస్తాము, 2 days తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పేసి అన్నారు. స్టార్ట్ చేయాల్సి వస్తాయి అని చెప్పేసి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత సరే అని చెప్పి డిఫరెంట్గా ఉండడం వల్ల మనకి సాటిస్ఫై కాగా ఇమ్మీడియట్లీ పాత శరత్ చంద్ర గారు ఇంతకుముందు ఇండోఎస్లో ఉన్నప్పటి నుంచి పరిచయము అవన్నీ చెప్పేసి శరత్ చంద్ర గారు అవైలబిలిటీ ఉన్నారు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగితే ఉన్నారు, శరత్ చంద్ర గారు హాస్పిటల్ అవైలబిలిటీ ఉన్నారు సార్, ఓన్గానే స్టార్ట్ చేశాను. హాస్పిటల్ కూడా ప్రాబ్లం లేదు, వస్తే ఇక్కడే ఉంది ఎస్ఆర్ నగర్లో జయంతి హాస్పిటల్ అని చెప్పేసి సార్ ఓన్గా స్టార్ట్ చేశారు. అక్కడికి వస్తే ఇమీడియట్లీ చేస్తారన్నారు. సండేస్ మ్యాక్సిమం సార్ అవైలబిలిటీ ఉండరా డాక్టర్స్ ఎక్కడ కూడా సండేస్ ఉండరు కదా అని చెప్పేసి అన్నాము. కాదు లేదు, ప్రాబ్లం లేదు, శరత్ చంద్ర గారు పర్సనల్గా కేర్ తీసుకుని సండేస్ కూడా ఉంటారు, అవైలబిలిటీ ఉంటారు, ప్రాబ్లం లేదు అని చెప్తే 5:30కి మమతా హాస్పిటల్ స్టార్ట్ అయ్యాము. 6:30 వరకు ఇక్కడికి వచ్చేసేసాము. 6:30కి ఇక్కడ రాగానే స్ట్రెచ్చర్ అంతా రెడీ ఉంచుకున్నారు. 6:30కి ఓకే అని చెప్పేసి చూసేసి టెస్టులు చేసేసి మళ్ళీ ఓకే కన్ఫామ్ అని చెప్పేసి 7:30కి యాంజియోగ్రామ్ చేద్దామని చెప్పేసి ఇమీడియట్లీ యాంజియోగ్రామ్ చేశారు. కానీ చాలా క్రిటికల్, నాకైతే తెలియదు కానీ పల్స్ కూడా తగ్గిందని అన్నారు. దాని ఫేస్ మ్యాక్ ఆన్ చేసి 2 స్టంట్స్ చేశారు. వేసి 10:30 వరకు డిశ్చార్జ్ చేశారు ఇమీడియట్లీ డిసిషన్ తీసుకొని. చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నాం, ప్రజెంట్ బాగుంది, ప్రాబ్లం ఏం లేదు, అంతా ఓకేనా. బిల్ కూడా పేమెంట్ కూడా చూసి కన్సిడర్ చేసి నార్మల్ ప్రైజ్ ఒక స్టంట్ ఫ్రీగా వేశారు, ఒక స్టంట్కే ఛార్జ్ చేశారు, అది కూడా తెలిసిన వాళ్ళు అని చెప్పేసి చాలా హ్యాపీగా బాగుంది.